పుష్ప 2 సినిమా రాకతో బాలీవుడ్ లో రికార్డులన్నీ చెల్లా చెదురైపోయాయి. కొత్త బెంచ్ మార్కులు క్రియేట్ అయ్యాయి. మైలురాళ్లు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే హిందీ బాక్సాఫీసులో పుష్ప 2 సినిమా ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి 700 కోట్ల రూపాయల మార్కెట్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. విడుదలైన 19 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ కి 704 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి. అలా తొలిసారి 700 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా చరిత్ర నెలకొల్పింది. అమెరికన్ గజనీ సినిమాతో బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ మొదలైంది. ఆ తర్వాత 3 ఇడియట్స్ సినిమాతో 200 కోట్ల క్లబ్ ని, పీకే సినిమాతో 300 కోట్ల రూపాయల క్లబ్ ని అమెరికానే సృష్టించాడు. ఇక బాహుబలి 2 సినిమా హిందీ వర్షన్ తొలిసారి 400 కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవడంతో పాటు అదే ఊపులో 500 కోట్ల రూపాయల క్లబ్ ను కూడా క్రియేట్ చేసింది. చాలా సంవత్సరాల పాటు ఈ మార్క్ ని మరో సినిమా అందుకోలేకపోయింది. ఆ తర్వాత KGF 2 సినిమా హిందీ వర్షన్ కొడుతుంది అనుకున్నారు, కానీ దాని వల్ల కూడా కాలేదు. రీసెంట్ గా శ్రీ 2 సినిమా బాహుబలి 2 సినిమాని క్రాచ్ చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ తో కొత్త రికార్డు సృష్టించింది. అయితే ఆ ఘనత ఎక్కువ రోజులు కూడా నిలవలేదు. రీసెంట్ గా పుష్ప 2 సినిమా వచ్చింది. 600 కోట్లు కాదు, ఏకంగా 700 కోట్ల బెంచ్ మార్కు సెట్ చేసింది ఈ సినిమా. ఇండియాలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు ఇప్పుడు ఇదే టార్గెట్. బాలీవుడ్ ట్రెండ్ అనలిస్టులు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే ఈ రికార్డు చాలా సంవత్సరాల పాటు నిలబడిపోతుంది.